హాయ్ పిల్లలు! ఎలా ఉన్నారు? బాగున్నారా? కిడ్స్ ఫర్ క్రైస్ట్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అని వాక్యం చెప్తుంది. పిల్లలు, ఈ వాక్యం బైబిల్‌లో ఎక్కడుందో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్‌లో ఆ రిఫరెన్స్ పెడతారా? ఈరోజు ఇంకొక కథను నేర్చుకుందామా? ఒక అడవిలో ఒక జింక, దానికి పిల్ల ఉన్నాయి. ఆ జింక పిల్ల చాలా చిన్నది. అది చాలా అందంగా ఉంది. అందుకే ఆ తల్లి జింక అడవిలోకి వెళ్లి ఆహారాన్ని తెచ్చి ఆ చిన్న పిల్లకి పెట్టేదంట. ఒకరోజు ఆ జింక పిల్ల వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అన్నదంట. మమ్మీ మమ్మీ, నేను కూడా ఈరోజు నీతో అడవిలోకి వస్తాను అని అడిగింది. వద్దమ్మా, నువ్వింకా చిన్న పిల్లవి, అడవిలోకి రాకూడదు అని తల్లి జింక చెప్పింది. లేదు మమ్మీ, నేను కూడా వస్తాను. అడవి చాలా అందంగా ఉంటుందంట. అక్కడ జలపాతాలుంటాయి, పక్షులుంటాయి, పువ్వులుంటాయి. అన్నిటితో నేను కూడా ఆడుకుంటాను మమ్మీ. ప్లీజ్ మమ్మీ అని తల్లి జింకను చాలా బ్రతిమిలాడిందంట. పిల్లలు, మీరెప్పుడైనా జలపాతాలు చూసారా? అందమైన పక్షులను చూసారా? రకరకాల పువ్వులను చూసారా? అవి చాలా బాగుంటాయి కదా! అయితే తల్లి జింక ఏం చెప్పిందంటే, అవునమ్మా, అడవిలో అందమైన జలపాతాలు, పక్షులు, పువ్వులు అన్నీ ఉంటాయి. అయితే అడవిలో వాటితో పాటు ఏముంటాయి పిల్లలు? ఆ! వాటితో పాటు పెద్ద పెద్ద పులులుంటాయి, సింహాలుంటాయి, ఎలుగుబంట్లుంటాయి, మొసళ్ళుంటాయి, ఇంకా గుంటనక్కలు, తోడేళ్ళు ఉంటాయి కదా! నువ్వు చిన్న పిల్లవి కదమ్మా! అడవిలోకి వస్తే అవన్నీ నిన్ను తినేస్తాయి, చంపేస్తాయి. నువ్వు పరుగు పెట్టలేవు కదమ్మా! నీకు అడవి ఎలా ఉంటాదో తెలీదు కదమ్మా! అడవిలో నీకు దారులు తెలీదు కదమ్మా! అందుకే నీకేం కావాలో నాతో చెప్పమ్మా! నేనన్నీ తీసుకొస్తాను. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండమ్మా! అని తల్లి జింక చెప్పింది. పిల్లలు, మీరు మీ అమ్మా నాన్న మాట వింటున్నారా? వారేం చెప్పినా మన మంచి కోసమే కదా! పిల్ల జింకకు అన్ని జాగ్రత్తలు చెప్పి తల్లి జింక అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఆ జింక పిల్లకి చాలా బోర్ కొట్టేసిందంట. అది అనుకున్నది, అమ్మ రావడానికి చాలా టైం ఉంది కదా! ఈలోపే నేను కొంచెం దూరం బయటకు వెళ్లి వచ్చేద్దాము అనుకుంది. అలా చాలా దూరం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు అక్కడ జలపాతాలు, పక్షులు, పువ్వులు, అబ్బా! ఎంత అందంగా ఉన్నాయో అని గంతులు వేస్తూ ఆనందపడిందంట. ఆ జింక పిల్ల వాటన్నిటిని చూస్తూ టైం మర్చిపోయింది. చాలా టైం అయిపోయింది. ఆ జింక పిల్లకి ఆకలి వేసింది. సరే, ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంది. ఇంతలోనే చీకటి పడిపోయింది. ఆ జింక పిల్లకు చాలా భయం వేసింది. ఆ జింక పిల్ల ఇంటికి వెళ్ళిపోదామంటే దారి తెలియదు. మెల్లగా ఎలాగోలాగా ఇంటికి వెళ్దామని భయం భయంగా అడుగులు వేస్తూ వెళ్తుంది. ఇంతలోనే దూరం నుంచి సింహం గాండ్రింపు వినిపించిందంట. అమ్మో! భయం వేసింది. మీకు వేస్తుందా భయం? ఆ జింక పిల్ల భయంతో చాలా స్పీడ్‌గా పరిగెడుతుంది. ఇంతలో ఒక పులి వచ్చి పట్టేసుకుంది. అదే సమయంలో అక్కడికి ఒక జిత్తులు మారిన నక్క కూడా వచ్చింది. ఆ నక్క పులి దగ్గరికి వచ్చి, పులి బావా, స్నానం చేయకుండా తినేస్తావేంటి? స్నానం చేసిరా, నేను చూస్తా ఉంటాను అని చెప్పింది. పాపం ఆ పులేమో అమాయకంగా ఆ నక్క మాటలు నమ్మేసింది. పులి స్నానం చేసి వచ్చేలోపు ఆ నక్క
జింక పిల్లను తినడానికి నోరు ఊరుతూ ఉందంట దానికి. కానీ జింక పిల్లను తినేస్తే ఆ పులి నన్ను చంపేస్తదేమో అని నక్క భయపడింది. అందుకే ఆ జింక పిల్ల 2 చెవులు కొరికి నక్క తినేసింది. ఇంతలో స్నానం చేసి పులి వచ్చిందంట. ఆ పులి జింక పిల్ల దగ్గరకు వెళ్లి చూస్తే 2 చెవులు లేవు. అప్పుడు ఆ పులి నక్కను అడిగితే, పులిబావా పులిబావా ఈ జింకకు 2 చెవులు లేవు అని చెప్పింది. అదేంటి? అన్ని జంతువులకు చెవులు, ముక్కు, నోరు, కళ్ళు అన్నీ ఉంటాయి కదా! దీనికెందుకు లేవు? అని అడిగింది. పిల్లలు, మీకు చెవులు, కళ్ళు, ముక్కు ఉన్నాయా? చూపించండి ఒకసారి. అబ్బో! భలే ఉన్నాయే! ఈ అందమైన చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ మనకెవరిచ్చారు? యేసయ్యే మనకిచ్చారు కదా! సరే, మనం కథలోకి వెళ్దామా? సరే నక్క బావా, ఈ జింక పిల్ల తల్లిని పిలిపించు. దీనికి చెవులున్నాయో లేదో అదే చెప్తుంది అని పులి నక్కతో చెప్పింది. అప్పుడు తల్లి జింక వచ్చింది. నీ పిల్లకి చెవులు ఉన్నాయా లేవా? అని అడిగారు. అప్పుడు ఆ తల్లి జింక బాధపడుతూ, నా పిల్లకు నిజంగానే చెవులు లేవు. ఉండుంటే ఇంటి దగ్గరే ఉండేది. ఇలా అడవిలోకి వచ్చి చచ్చేది కాదు అని ఏడుస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లలు విన్నారు కదా! మీకు చెవులున్నాయా? ఉంటే ఏం చేయాలి? మన అమ్మా, నాన్న చెప్పిన మాట మనం వినాలి. వారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా పిల్లలు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువైన యేసు, చిన్న పిల్లలమైన మేమందరము మా తల్లిదండ్రులకు లోబడి ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్.